ఈ ఒక్క డెసిషన్ మిమ్మల్ని క్రోస్ చేసేలా చేయగలదు. ఏంటి నమ్మడం లేదా? అయితే ఒకసారి ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరికి అంబానీ వచ్చి మీకు 2 ఆప్షన్స్ ఇచ్చారు అనుకోండి. ఆప్షన్ 1 30 crores ఒకేసారి సింగిల్ పేమెంట్ లో ఇచ్చేయడం, అండ్ ఆప్షన్ 2 1 రూపీని 30 days డబుల్ చేస్తూ పే చేయడం. ఇప్పుడు మీరు ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటారు? అబ్సల్యూట్లీ మీలో చాలా మంది ఆప్షన్ 1 చూస్ చేసుకుంటారు, ఎందుకంటే ఫాస్ట్ గా మనీ వచ్చేస్తుంది కాబట్టి. కానీ ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి, 1 రూపీ డబుల్ అవుతూ వెళ్తే 30 days కి 53 crores అవుతుంది. అండ్ ఇంకొక 1 day మీరు అలానే వెయిట్ చేస్తే 31 days కి 106 crores అవుతుంది. అంటే మీరు 1 day పేషెన్స్ లేకపోతే ఆల్మోస్ట్ 50 crores లాస్ అవుతారు. ఇదే పవర్ ఆఫ్ కాంపౌండింగ్. దీన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూస్తే ఈ పర్సన్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇతన్ని ఇండియాలో వారెన్ బఫెట్ అని కూడా అంటుంటారు. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ గురించి తెలిసి ఉంటే మీకు ఇతను ఐడియా ఉంటుంది. ఇతని పేరు రాకేష్ జుంజునవాలా. ఇతను తన ఎర్లీ ఏజ్ లోనే మనీని ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ లో అతను 5,000 తో స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ క్రోస్ లో వెల్త్ బిల్డ్ చేశాడు. మీకు ఇప్పుడు ఇది అర్థం కావడానికి రియల్ లైఫ్ లో జరిగిన ఎగ్జాంపుల్ తో చెప్తాను. 1985 లో 5,000 తో స్టార్ట్ చేసిన జుంజునవాలా గారు ఎక్కువగా టైటాన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు అండ్ చాలా పేషెన్స్ తో వెయిట్ చేసి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ సపోర్ట్ తో ఇప్పుడు క్రోస్ వెల్త్ బిల్డ్ చేశాడు. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. మనలో చాలా మంది ఎందుకు లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయాలంటే బోరింగ్ గా ఫీల్ అవుతారు అండ్ 20s లో స్టార్ట్ చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడో 40s లో స్టార్ట్ చేస్తాం అంటారు ఎందుకు? ఈ క్వశ్చన్ కి క్లారిటీ కోసం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. మీకు స్టాక్ మార్కెట్ గురించి కొంచెం ఐడియా ఉందా? అయితే చూడండి. ఒకప్పుడు టీవీ ఛానల్స్ లో స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతూ ఉంటారు. అదే టైంలో రమేష్ అనే ఒక పర్సన్ వాళ్ళకి కాల్ చేసి అతని దగ్గర ఉన్న షేర్స్ గురించి చెప్పాడు. లిటరల్లీ ఆ మ్యాటర్ వినగానే ఆ ఎక్స్పర్ట్ కూడా షాక్ అయ్యాడు. ఎందుకంటే రమేష్ ఆ ఎక్స్పర్ట్ తో ఇలా చెప్పాడు. రమేష్ వాళ్ళ తాతయ్య ఎంఆర్ఎఫ్ కంపెనీ యొక్క 20,000 షేర్స్ అతను 1990లో బై చేశాడు అండ్ ఆ టైంలో ఒక షేర్ ప్రైస్ 11 రూపీస్ ఉండేది. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 1 lakh ప్లస్ ఉంది. అంటే ఓవరాల్ గా రమేష్ వాళ్ళ తాతయ్య కొన్న షేర్స్ వాల్యూ ఇప్పుడు 118 crores అయింది. అంటే ఆల్మోస్ట్ 200% రిటర్న్స్ ఇచ్చింది. బట్ హానెస్ట్లీ ఇంత రిటర్న్స్ స్టాక్ మార్కెట్ లో అంత ఈజీ కాదు, అలా అని కష్టం కూడా కాదు. ఇది మొత్తం పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, మీరు కూడా ఇలాంటి ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు, ఏదైతే 15 to 25% రిటర్న్స్ ఇస్తుందో. అనుకోండి మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ గా మీకు 18% యాన్యువల్ రిటర్న్ వచ్చింది అనుకుందాం అండ్ మీరు పర్ ఇయర్ 1 lakh ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మీకు ఆఫ్టర్ 20 years తర్వాత మీకు ఎంత కార్పస్ వస్తుందో మీరు గెస్ చేయగలరా? మీకు ఆల్మోస్ట్ 1 crore వస్తుంది. ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసింది 20 lakhs, బట్ మీకు 1 crore కార్పస్ వస్తుంది. ఇదే పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అండ్ నేను మీకు ఫ్యూచర్ లో ఇలాంటి ఒక స్కిల్స్ నేర్పించాలి అనుకుంటున్నా. ఏంటి అంటే చాలా మంది ఇలా చెప్తూ ఉంటారు, మా కోర్స్ లో జాయిన్ అవ్వండి, నేను మీకు హైలీ రిటర్న్స్ వచ్చే స్టాక్స్ గురించి మొత్తం చెప్తాను అని చెప్తారు. కానీ మీకు డైరెక్ట్ గా స్టాక్స్ నేమ్స్ చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మీకు బిర్యానీ ఎలా చేయాలో చెప్తే మీకు ఆ డిష్ మాత్రమే చేయడానికి వస్తుంది. కానీ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలో నేర్పిస్తే ఏ ఫుడ్ అయినా మీరు చేయగలరు. అంటే నేను మీకు ఇక్కడ ఫిష్ ని పట్టుకొని ఇవ్వను, ఫిష్ ని ఎలా పట్టుకోవాలో నేర్పిస్తా. సో అలానే ఒక మల్టీ బగర్ స్టాక్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలో నేర్పిస్తాం. అండ్ ఇవే కాకుండా ట్రేడింగ్, ఇన్వెస్టింగ్, స్టాక్ మార్కెట్ అండ్ ఆల్ ఫైనాన్స్ రిలేటెడ్ ఇష్యూస్ మొత్తం డిస్కస్ చేద్దాం. సో ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే జస్ట్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. దీనివల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీకు స్టాక్ మార్కెట్ గురించి ఏమీ తెలియకపోతే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ మీట్ యు అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్.